అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే ఫోటో కింద పడకుండా అది పట్టుకోవడం ఏంటి, దాని మెళ్ళో మాల పట్టడం ఏంటి? మన దరిద్రం కాకపోతే విధి కూడా మనతో ఆటలాడుకుంటుంది మామ్. మళ్ళీ ఫోన్ చేస్తే పెట్టు. దానికే సపోర్ట్ చేస్తుంది. లేదంటే అది ఫోటో పట్టుకోవడం ఏంటి, కరెక్ట్ గా దాని మెళ్ళలోనే మాల పడ్డం ఏంటి? కర్మ, బంగారం లాంటి ప్లాన్ ఎటు కాకుండా చెడిపోయింది. చూస్తుంటే మనమే దానికి మంచి మార్కులు పడేలా చేసినట్టున్నాం మామ్. మరే అమ్మని వస్తున్నా. ఏం జరుగుతుందండి? మిమ్మల్ని మేడమ్స్ ఎవరి మీద చర్చ పెట్టారు? నీకు వాడి గురించి తెలియదు బాబు. ఓ కేస్ గురించిలే జస్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం. అవునా? నాకేదో ప్లాన్ అన్నట్టు వినిపించిందే. వాడే తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తే చెడగొట్టాను అంటున్నాను. ఓహో, మరి మీ మ్యాటర్లో మాల మ్యాటర్ వచ్చినట్టుందే. ఓ అదా, విడ్డూరంగా మాల గంగమెళ్ళలో పడింది కదా, ఎంత విచిత్రమో అని డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. అక్కడ వరకే డిస్కస్ చేసుకుంటే పర్లేదులేండి. దాటేమన్నా తేడాగా చేస్తేనే. బయట ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు కదా, మా అమ్మమ్మ నానమ్మ, వాళ్ళు చాలా డేంజరస్. మిమ్మల్నే కాదు, తేడా చేసిన వాళ్ళకి ఎముళ్ళు అవుతారు. మాకెందుకు చెప్తున్నావు ధైర్యేషు? అబ్బే, క్యాజువల్ గా చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు ఉంటారని. నువ్వేం మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది, మీరు రాంగ్ పర్సన్స్ లానే ఉన్నారు. పెళ్లి చెడగొట్టనివ్వను. ఏంటి? అవును, నేను ఇక్కడున్నానేంటి? అసలు దేనికొచ్చాను? సారీ, మీరు కానివ్వండి, క్యారీ ఆన్. ఈ తింగరుడు మనకెక్కడ దొరికాడే? అంటే వాడేం వినకుండానే వాగాడంటావా? వినుంటే అదే వాగేవాడు కదా. కరెక్ట్. ఎందుకన్నా మంచిది మన జాగ్రత్తలో మనం ఉందాం. నిరుత్సాహపడకుండా నెక్స్ట్ ఏం చేయాలో కూడా ఆలోచిద్దాం. ఎలా ఆపాలి? ఆపడం అయితే పక్క, డోంట్ వరీ. మనవడు గారు, మా మనవరాలు రెడీ అండి. మా వాడు ఎప్పుడో రెడీ అండి. ఇంకేంటి ఆలస్యం, మొదలెట్టండి. మరే ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. థ్యాంక్స్ గంగోత్రి. కప్పులు కడుక్కున్న వాడిని పెళ్లి చేసుకుని నా కోరిక తీరుస్తున్నావు. తీరుతుందో తీరని లోటుతోనే జీవితంతో ఉంటావో చూద్దాంలే. అంటే సిద్ధం చేసుకోవా? జరిగేది జరుగుతుంది, నువ్వు అనుకుంటున్నది మాత్రం జరగదు. ఏం మాట్లాడుతుంది? దీనికైనా అర్థం అవుతుందా? మంగా, ఏంటి దాంతో మాటలు? ఎందుకమ్మమ్మా? మెహందీ పెట్టొద్దా? నేను పెట్టేస్తానులే. పెట్టాల్సింది చేసుకోబోయేవాళ్లే. ఇంకా పెళ్ళ అవ్వలేదులే. పర్లేదులే. ఏంటి పర్లేదు? నువ్వు పక్కెళ్ళు, పక్కెళ్ళు. ఇదిగో తమ్ముడు, రాయే కూర్చో. నీ సెలెక్షన్ సూపర్ సిద్ధు. మీ లవ్ ఎప్పటిది? ఫారెన్లో చదువుకున్నప్పుడుదేనా?
ఫారినా? కాదా? ఎక్కడ చదివారు? గోడం ఇంటర్నేషనల్ కాలేజ్లో పిహెచ్డి చేసింది. గూడెం కాలేజా? అదెక్కడుంది? నేను పెద్దగా చదువుకోలేదండి. పెద్ద చదువులకే వెళ్ళలేదని, స్కూల్ చదివే సరిగ్గా చదవలేదని చెప్పే గంగా, ఏమనుకోర్లే. మంగా నేనే ఉన్నానమ్మమ్మా, ఉన్నదే కదా. తర్వాత తెలిసి వాళ్ళేదో అనుకోవడం కన్నా ముందే చెప్పేస్తే మంచిది కదా. అంటే గూడెల్లో పెరిగిందా? చదువే లేదా? తమ్ముడు నిషాని అంట్రా. అత్తయ్య, చదువు లేకపోతే ఏంటి? 100 చదువులు చదివిన రానంత సంస్కారం తనకుంది. ఓర్పు ఉంది, సహనం ఉంది, ప్రేమించే గుణము ఉంది. జాలి, దయ అన్నీ ఉన్నాయి. ఇన్ని డిగ్రీస్ ముందు ఇంకేం డిగ్రీ కావాలత్తయ్య? చెప్పుకోవడానికి తప్ప పనికిరాని చదువుల కంటే 10 మంది చెప్పుకునేంత గొప్ప మనసుంది. నాకది చాలు. శభాష్రా, బ్రహ్మాండంగా చెప్పావు. ఈ పొగడ్తలకే ఉంది తమ్ముడు. ఇప్పుడు వినటానికి బానే ఉంటాయి. రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక ఇంట్లో చదువులు చెప్పుకోవాలన్నా, స్కూల్లో జాయిన్ చేయాలన్నా అప్పుడు ఉంటది మీకు. అందుకే చెప్తున్నాను. మాకు నచ్చింది అమ్మాయి చాలు. కరెక్టేరా. పిల్లల గురించి చదువు అమ్ముతుంది డబ్బుకే కదా. అక్కర్లేనంత ఉంది కదా, ఇంకేంటి బాధ? బాగా చెప్పారండి. అంతే కదండి. నా కోడలు నిలువెత్తు బంగారం. వదులుకుంటామా? సమస్య లేదు. అరే సిద్ధు, అమ్మాయి చేతికి గోరింటాకు పెట్టు.
ఏంటి మామ్, దాన్ని నువ్వు ఎంత ఇరకట్టంలో పెట్టి చెడగొట్టాలని చూసినా చెడిపోవట్లేదు. దానికి మీ మావయ్య సపోర్టు ఎక్కువగా ఉందే. ముందు దాన్ని చెడగొట్టాలి. ఎలా? అదే తెలియట్లేదు. మామ్, తెలిసింది. ఏంటి మామ్? అటు చూడు. అదో నేరస్తురాలే. నేరం చేసి జైల్లో మగ్గొచ్చింది. అది ఇక్కడికి ఎలా వచ్చింది? పని కోసం పిలిచుంటారులే. మన పని అవ్వడం కోసం దేవుడే పంపించుంటాడు. ఏం మాట్లాడుతున్నావు మామ్? బేబీ, నేరస్తులంటేనే మీ మామయ్యకి పడదు కదా. ఆ గౌరీ ఇదే బాపతి కదా. దీన్ని అడ్డం పెట్టుకొని దాన్ని బయటకు లాగుతా. ఈ పెళ్లి ఆపుతా. వావ్, సూపర్ మామ్ నువ్వు. పద. ఏవే, మేడం మీరా? నువ్వేంటే ఇక్కడున్నావు? బతుకు తెరువు కోసం మేడం. ఎవరి బతుకులతో ఆడుకుందామనమ్మా? రావే, పద. మేడం పద, నడు. ఎవరే నిన్ను లోపలికి రానిచ్చింది? ఆ? రా. అమ్మ వదిలేయండి అమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా. అమ్మ అమ్మ మీకు దండం మాట్లాడమంటే పెడతాను, వదిలేయండి అమ్మా. చంపేస్తాను. అమ్మ ప్లీజ్ అమ్మా, దండం ఎవరే పెడతాను నిన్ను అమ్మా. లోపలికి అమ్మ, రానిచ్చింది? వదిలేయండి అమ్మా. అక్క ఏమైంది? తమ్ముడు, నేనేం చేయలేదమ్మా. ఇలాంటి వాళ్ళని ఎందుకురా లోపలికి రానిచ్చావు? వదిలిపెట్టండి అమ్మా. క్యాటరింగ్ వాళ్ళ మనిషిలా కనిపిస్తుంది. అసలేం జరిగిందక్క? ఇదొక ఖైదీరా. ఒకటి తల పగలగొట్టి జైలు శిక్ష అనుభవించింది. అక్క ముందు ఆవిడ్ని బయటికి పంపించేసాయి. అదే కదరా చేస్తున్నాను. ఏంటే ఇంకా చూస్తున్నావు? మా తమ్ముడికి నేరస్తుల మొహం చూడడం కూడా నచ్చదు. పో పో, బయటికి పో. మేడం, నా కడుపు కొట్టకండి. నేను నేరం చేసింది నా బిడ్డ నా మృగం నుండి రక్షించుకోవడం కోసం. అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్ మేడం. ఏంటి నిన్ను నేను అర్థం చేసుకునేది? కారణం ఏదైనా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే అది నేరమే. నువ్వు నేరస్తురాలివే. పో బయటికి పో. ఆగండి. ముందు మనిషిని మనిషిలా చూడండి. నేరం చేసిన వాళ్ళని ఇలా చూడాలి గంగా. ఇందులో ఆవిడ చేసిన నేరమేమీ నాకు కనిపించలేదే. పిల్లి తన పిల్లల జోలికొచ్చినా పులిలా మారుతుంది. అట్లాంటిది ఆ కన్ను తల్లి బిడ్డను వాడు బలాత్కారం చేస్తా ఉంటే తల పగలగొట్టడంలో తప్పేముంది? అసలు సంపేసి ఉండాల్సింది. నీకు తెలియదులే గంగా, నువ్వు ఊరుకో. మీకే తెలియక ఆవిడకు శిక్ష వేశారు. న్యాయంగా వెయ్యాలి కాబట్టి వేశారు. ఇందులో న్యాయం ఏడున్నది? మావయ్య గారు ఆవిడది తప్పనుకోవడానికి ఆవిడ చేసిన అన్యాయం ఏంటి? చెప్పండి మామయ్య. ఇందులో ఆవిడ తప్పేమన్నా మీకు కనిపిస్తుందా? తప్పే ఉంది గంగోత్రి. ఆవిడ చేసింది త్యాగం, నేరం కాదు. శిక్ష అనుభవించాల్సినంత మాత్రాన తను నేరస్తురాలు కాదు. మీరేమీ మాట్లాడడం లేదేంటి? తప్ప
తప్పుగా ఏమైనా మాట్లాడానా మామయ్య గారు? లేదమ్మా, లేదు. అమ్మాయి, నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే సార్. అరే సిద్ధు, నువ్వు కానీరా. ప్లీజ్ కూర్చోండి, అలాగే, డాడ్. కూర్చోండి ప్లీజ్. చా, ఈసారి సిద్ధు గడాపాడు. ఆపినా వాడి నాన్న ఇష్టంగానే తలూపినట్టు అనిపించాడు. కనిపించడం ఏంటి మామ్? అదే నిజం. దాని పక్క న్యాయం కనిపిస్తుంది కాబట్టి తగ్గినట్టున్నాడు. మనం గౌరీని అన్యాయంగా చూపిస్తేనన్నా పనవుద్దేమో. అది దాని తల్లి కాదుగా బేబీ, బయటిదేగా. కాదని గౌరీ తన తల్లే అని అది గంగని నమ్మించింది కదా ఆంటీ. మనము నమ్మిద్దాం మామ్. ఎలా? ఇంకా అర్థం కాలేదా అయ్యా? గుంపులో గౌరీని మంగ అవమానించేలా చేసిందంటే సరిపోతుంది కదా.